మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పుణ్య స్నానాలకు గోదావరికి వెళ్లిన 5 యువకులు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాటిపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాటిపూడి గ్రామానికి చెందిన 7 యువకులు మహాశివరాత్రి కావడంతో ఉదయాన్నే గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు గోదావరిలోకి దిగారు. ఇసుక మేటలు ఉండటంతో యువకులు నడుచుకుంటూ గోదావరిలో వెళుతూ ఉండగా మేటలు కింద ఇరుక్కొని 5 యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన 5 మృతదేహాలను స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ఈత రాకపోవడంతోనే నదీ ప్రవాహంలో వీరంతా కొట్టుకుపోయారని సమాచారం అందుతోంది. ఘటనా స్థలిలో యువకుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి శివాలయానికి లేకుంటే శైవక్షేత్రాలను అయితే దర్శించుకోవడం జరుగుతుంది. గోదావరిని ఆనుకునేటువంటి దర్శించుకునేందుకు గోదావరి ప్రాంతంలో స్నానం ఆచరించిన తర్వాత దేవాలయానికి వెళ్తుంటారు. అయితే ఈ రోజు అందరితో పాటు వీరు కూడా 7 యువకులు అయితే బయలుదేరి దేవాలయానికి వెళ్లే ముందు స్నానం ఆచరించి ఎక్కడైతే తాళ్లపూడి మండలం తాటిపూడి అనే గ్రామం దగ్గర వీళ్ళు గోదావరిలో స్నానం ఆచరించడానికి గాను వారు గోదావరి నది ప్రవాహంలోకి వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి ఇసుక మేటలు వీరైతే గమనించకపోవడంతో ఎప్పటిలాగానే వారు నడిచే ప్రాంతమే కదా అని చెప్పేసి ఇసుక మేటల ద్వారా నడుస్తూ వెళ్ళగా అక్కడ నుంచి ఆ ఇసుక మేటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృంగిపోవడంతో ఆ యువకులైతే అందరూ గల్లంత అవడం జరిగింది. అయితే ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పాటు ఆ యువకులకు కూడా ఈత రాకపోవడంతో వారంతా కూడా గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారు కొట్టుకుపోవడం గమనించి వెంటనే ఇద్దరినైతే కొద్ది సమయంలోనే 2 మృతదేహాలను అయితే వారిని వెలికి తీయడం జరిగింది. అయితే మిగతా 3 మృతదేహాలు కూడా అయితే వారు చనిపోయారా లేదనేది అయితే ప్రస్తుతం అది సస్పెన్స్ గానే ఉంది. అయితే మిగతా మృతదేహాలు అయితే బ్రతుకుంటే కనుక వారిని తీసుకురావడానికి లేదంటే కనుక చనిపోయి ఉంటే మృతదేహాల కోసం వెతకడం జరుగుతుంది. అయితే వీరంతా కూడా ఆ సమీప ప్రాంతంలోనే ఉండేటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది. వీరిలో ముఖ్యంగా 20 సంవత్సరాల లోపే ఉన్నటువంటి యువకులు కావడంతో అక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులంతా కూడా వారు రోదంతో నిండి ఉన్నారు. రైట్ చిట్టిబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.